ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత ఎన్నికలు జరిగే చోట్ల నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. తెలంగాణలో అసలు సిసలైన పల్లె పోరుకి రెడీ అవుతున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అయితే మొదలైపోయింది. ఇవాల్టి నుంచి ఎల్లుండి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ మరుసటి రోజు అంటే ఈ నెల 30వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకి డిసెంబర్ 3 వరకు గడువు ఉంటుంది. డిసెంబర్ 11న తొలి విడతలో 189 మండలాల్లో 4236 గ్రామాలు 37,440 వార్డులకి ఎన్నికలు జరుగుతాయి. మనకి వరంగల్ జిల్లాకు సంబంధించి 317 గ్రామ పంచాయత్స్లో మనము సర్పంచ్ ఎలక్షన్కి వెళ్తున్నామండి, సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్. సో ఈరోజు అందులో భాగంగా ఫేజ్ 1లో 3 మండలాలు తీసుకోవడం జరిగింది. వర్ధన్నపేట్, రాయపర్తి అండ్ పర్వతగిరి. టోటల్ 29 క్లస్టర్స్లో మనం నామినేషన్ ప్రక్రియ అనేది తీసుకుంటున్నాము. ఆ 29 క్లస్టర్ ఆఫీసెస్లో ఆర్ఓస్, ఏఆర్ఓస్ 29 ఇద్దరు చొప్పున ఆర్ఓ అండ్ ఏఆర్ఓ చొప్పున అవైలబుల్ ఉన్నారు. ఎలాంటి పేపర్స్ తీసుకురావాలి, ఎలాంటి ఇతరత్ర డౌట్స్ ఉన్న దగ్గర క్లారిటీ ఇచ్చేదానికి హెల్ప్ డెస్క్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 27th ఫస్ట్ ఫేజ్ 1లో తీసుకున్న దానికి నామినేషన్ క్లోజ్ అవుతుంది 29th రోజు. సో ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్ళు అక్కడ హెల్ప్ డెస్క్లో తీసుకోవాలి అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. యాజ్ పర్ ది నార్మ్స్ యాజ్ డివైస్డ్ డ్యూరింగ్ ఎనీ ఎలక్షన్ ప్రాసెస్ మన 50,000 క్యాష్ బియాండ్ మనం క్యారీ చేస్తే వాటిని మన ఎఫ్ఎస్టీ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్కి వాళ్ళు సర్వేలెన్స్లో ఉంటారు. సో వాటిని సీజ్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా అప్రమత్తతతోటి ఇలాంటివి క్యాష్లెస్గానే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే బెటర్ అనేది మేము చెప్పడం జరుగుతుంది.